హాయ్ ఫ్రెండ్స్. పాలసీ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎల్ఐసిలో ఎందుకు చేసుకోవాలి? ఫ్రెండ్స్, మన భారతదేశంలో 24 కంపెనీలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ కంపెనీలు, ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు. అందులో ఎల్ఐసి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థ. మిగతా 23 కంపెనీలు పూర్తిగా ప్రైవేట్ పరమైన కంపెనీలు. ఫ్రెండ్స్, ప్రైవేట్ కంపెనీల ఉద్దేశం ఎట్లుంటుంది? ఇచ్చిన కాడికి రావాలి, డబ్బులు జేబులో పెట్టుకోవాలి. తీరా పరిస్థితి కింది మీద అయితే అంతా పెట్టుకొని పరారు కావాలనే ఉద్దేశం ఉంటుంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా ప్రైవేట్ వాళ్ళ అట్నే ఉంటుంది. వాటికి ఐఆర్డిఏ ఏం చేస్తుంది? ఐఆర్డిఏ ఎంత లాస్ వస్తే ఎంతో కొంత మాత్రం ఇవ్వగలుగుతుంది. పూర్తిగా ఐఆర్డిఏ కూడా మనకు సాయం చేయలేదు కాబట్టి ఎల్ఐసి మాత్రం ఖచ్చితంగా సాయం చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్ఐసి ప్యూర్గా గవర్నమెంట్ సంస్థ, దానికి సావరిన్ గ్యారంటీ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 10 లక్షల పాలసీ చేసినాం, మొత్తం ఎల్ఐసి పాస్తులు అన్ని పెద్ద సంక్షోభం వచ్చి పూర్తిగా మునిగే పరిస్థితులకు వచ్చినా కూడా సావరిన్ గ్యారంటీ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తం మనం కట్టిన డబ్బులు విత్ బోనస్ అన్ని కలిపి కూడా ఎంత మంది ఉంటే అంతమందికి ఇవ్వగలుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీకు పాలసీ చేసుకునే ఉద్దేశం ఉంటే మీ కష్టం వృధా కావద్దు, బోనస్కు సహా పోవద్దు, మంచి మెచ్యూరిటీ రావాలి, ఏమన్నా రిస్క్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ కూడా రావాలంటే ఖచ్చితంగా ఎల్ఐసి పాలసీనే ఎంచుకోవాలి ఫ్రెండ్స్. దానికి పూర్తి బాధ్యత గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి పైసా కూడా ఎక్కడ నష్టపోకుండా ఉంటారు కాబట్టి దాన్ని గమనించాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి.